ఇంట్రెస్టింగ్. ఇప్పటికే ప్రజల సమాచారం అనేది ప్రభుత్వం దగ్గర ఎవ్రీథింగ్ నిక్షిప్తమే ఉంది. అయినా కూడా ఇంకేం సమాచారం కావాలనో తెలియదు కానీ, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటూ మళ్ళీ ఒక 25 అంశాల మీద ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించబోతూ ఉంది. ఇందులో నీ కులమేంటి, నీ మతమేంటి అన్న వివరాలు కూడా సేకరించబోతున్నారు అన్న వార్త నిజంగా నేను కాసింత షాక్‌కు గురయ్యాను. ఈరోజు పత్రికల్లో ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు. నీ కులమేంటి, నీ మతమేంటి అనే హెడ్డింగ్ పెట్టి ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సమస్తం తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందట. ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో ఇంటింటికి వెళ్ళి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించనుందట. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చుకుంటారట. అచ్చా, ఇప్పటికే ఆధార్ కార్డుల్లో పౌరుల సమగ్ర సమాచారం ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఇదెందుకు? పౌరుల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వ గుప్పెట్లో పూర్తిగా అన్నీనా? ఇంటికో కెమెరా పెట్టేయండి, దరిద్రం పోతుంది. ఎందుకు ఇదంతా? ఇంటికో కెమెరా పెట్టేసి ప్రభుత్వం మానిటర్ చేస్తే సరిపోతుంది. ఏంది ఇదంతా? ప్రతి దగ్గర చొరబడిపోతూ ఉన్నారు. ఇంకెక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ? చొరబడిపోతూ ఉన్నారు ప్రభుత్వాలు. పెన్షన్లను, రేషన్ కార్డులను, స్కాలర్షిప్లను ట్రాకింగ్ చేస్తారట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులుగా జారీ చేసిందంట బాబోయ్ ఈ సమాచారాన్ని సేకరించేందుకు. ఏకీకృత కుటుంబం సర్వే ఆధారంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డు జారీ చేస్తారట. ఈ ఇంటికో కెమెరా పెట్టేయండి అబ్బాయి, ఎందుకు ఇవన్నీ కూడా? వ్యక్తిగత సమాచార సేకరణ కుటుంబం ఐడి, ఆధార్ నంబర్, పేరు, లింగం, పుట్టిన తేదీ, భర్త, తండ్రి పేరు, కులం ఏంటి, వర్గం ఏంటి, బియ్యం కార్డు ఐడి ఏంటి, విద్యార్హత ఏంటి, వృత్తి ఏంటి, మొబైల్ నంబరు కూడా, చిరునామా, మతం ఏంటి, పెళ్ళైందా పెళ్లి కాలేదా, వైకల్యం ఏంటి, నివాస స్థితి, ఆదాయ పన్ను చెల్లింపుదారేనా, భూమి యాజమాన్యం ఏంటి, మున్సిపల్ ఆస్తి పరిమాణం, జిఎస్టీ చెల్లింపు, విద్యుత్ వినియోగం, పంట అమ్మకం మొత్తం, పంట ఎంత సంపాదిస్తున్నావు కూడా అంట. అప్పులు చెప్పండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఎంత అప్పులు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఇవ్వమని చెప్పండి, ఆ వివరాలు చెప్పి. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ అట, సొంత వాహనాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఈ వివరాలన్నింటినీ కూడా సేకరించబోతూ ఉన్నారట. చేయండి, ఏమేం చేస్తారు? పైన ఆ గుజరాత్ ఆ మెంటాలిటీ వాళ్ళందరూ తగలడ్డారు. పైన మొత్తం అంతా వ్యాపార మనస్తత్వం, అసలు మొత్తం చొరబడిపోవడం వ్యక్తిగత జీవితాల్లోకి. ఇప్పుడు వీళ్ళు ఒకరు తోడయ్యారు వాళ్ళకి. వాళ్ళే చెప్పింటారు ఇవన్నీ సేకరించి పెట్టండి, భవిష్యత్తులో మాకు పనికొస్తుంది.